దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాధానం ఉంటుంది. అంతలోపల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఆహ్వానానికి సంబంధించి దాని ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా సుస్థిరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మన పోటీ విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించుకోబోతున్న పండుగ అదిగో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది. మరి ప్రజలందరకు ఈ పండుగ సంబరాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలా అందించే పాత్రికేయ ప్రతినిధులందరకు ఈ వేదిక నుంచి ఈ పవిత్రమైన సందర్భంలో శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వేదికగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ పత్రికా సమావేశంలో ప్రజలందరికీ ఆహ్వానం అందిస్తున్న శుభతరుణం ఇది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9, 2025. వేదిక భారత్ ఫ్యూచర్ సిటీ. ఆ పేరులో తీరులో మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందుంచడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందించటం స్వయంగా ఆనరబుల్ సీఎం గారు ప్రపంచవ్యాప్త ప్రతినిధులకు వ్యక్తిగత లేఖ రూపంలో ఆహ్వానం అందిస్తున్నారు. మరి ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పినప్పుడు ప్యూర్ రేర్ అనే ఈ ఎకానమీ ఆర్థిక వికాసం ప్రజలందరి కోసం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం అని నిరూపిస్తూ మరి తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే అందుకే పోచంపల్లిని తీసుకున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై ముఖ్యమంత్రి సమీక్ష చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ కు తెలంగాణ రైజింగ్ 2047 గా పేరు పెట్టారు. పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామంటున్నారు సీఎం రేవంత్. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందిస్తామని, ప్రజలకిచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటామని. విజన్ డాక్యుమెంట్ లో 2 ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి విజన్, రెండోది స్ట్రాటజీ అంటున్నారు సీఎం రేవంత్. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ని మారుస్తామని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తరలిస్తామంటున్నారు సీఎం. ఇక కోర్ అర్బన్ రీజియన్ ను తీసుకొస్తున్నాం. బుల్లెట్ రైలు కోసం కేంద్రాన్ని ఇప్పటికే ఒప్పించామని, హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, చెన్నై, హైదరాబాద్, అమరావతికి బుల్లెట్ రైళ్లు వస్తాయంటున్నారు. ఇక మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తెస్తామంటున్నారు సీఎం రేవంత్. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంతో పాటు రామగుండంలో ఎయిర్పోర్ట్లు నిర్మిస్తామంటున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం ప్రధాని మోదీ చంద్రబాబుతో మాట్లాడతా అంటున్నారు సీఎం. ఇక పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. కోర్, ప్యూర్, రేర్ వ్యవస్థలను తెస్తున్నామంటున్నారు. ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ గా గుర్తించామంటున్నారు. నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం అంటున్నారు రేవంత్. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని, ఇక అంతర్జాతీయ విద్యా సంస్థలను తీసుకొస్తున్నామంటున్నారు రేవంత్. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ రూపకల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలోని ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఈ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది.